విలేజ్ వ్లాగ్స్ చేస్తున్నాము ఈరోజు. అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే మేము నర్సాపేటకైతే స్టార్ట్ అయ్యాము మా విలేజ్ నుంచి. ఈరోజు మా బన్ను జున్ను అందరూ ఫుల్ ఆడుకుంటున్నారు. అందుకని చెప్పేసి నర్సాపేటలో ఒక వర్క్ ఉంది, దానికోసం అయితే నేను మా చెల్లి అయితే వెళ్తున్నాము. బన్ను ఏడుస్తున్నాడని వాడికి ఆ రోడ్ దగ్గరకు తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ కానీ ఏదైనా ఇప్పించేసి రిటర్న్ పంపించి ఇంకా నేను మా చెల్లి అయితే ఆ నర్సాపేట అయితే వెళ్తున్నాము. బన్ను అయితే మాతో పాటు వస్తున్నాడు అనుకొని ఫుల్ హ్యాపీగా రెడీ అయ్యాడు. ఇంకా అయితే మేమైతే స్టార్ట్ అయ్యాము. మా విలేజ్లో ఈరోజు గేదెలు ఫుల్ అడ్డం వచ్చాయి బండికి. అవి కూడా మీకు చూపిస్తాను. విలేజ్ అయితే చాలా బాగుంటుంది, కూల్గా. గేదెలు, కాకులు అండ్ ఆటోలు ఇవన్నీ కొంచెం కొత్తగా అనిపిస్తాయి, కానీ చాలా రోజుల తర్వాత వచ్చేసరికి చాలా బాగుంది నాకు. ఇంకా ఎక్కువ రోజులు ఉండాలనిపిస్తుంది, కానీ అయితే ఇంకా తప్పదు వెళ్ళాలి. కానీ ఈరోజు అయితే చిన్న వర్క్ ఉంది నర్సాపేటలో, అది చూసుకుని అయితే ఇంటికి రావాలి. ఇంకా ఈలోపు మా పిల్లలకి ఫుడ్ అయితే టిఫిన్ అయితే పెట్టి ఇంకా స్నాక్స్ అవి కూడా ఇచ్చేసి నేనైతే స్టార్ట్ అయ్యాను విలేజ్కి. ఇక్కడ మా విలేజ్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము, బస్ స్టాండ్ దగ్గరికి. ఈ దగ్గరలో అయితే మా ఊర్లో ఒక టెంపుల్ ఉంది, అద్దెంకమ్మ టెంపుల్ అని. ఆ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. వాగు చూడండి ఎంత బాగుందో మా ఊరు. ఇది మా ఊరు వెల్ల చెరువు అండి. ఇది నర్సరావుపేట వినుకొండ మధ్యలో ఉంటుంది. చూడండి టెంపుల్ ఎంత బాగుందో చూడటానికి. ఇది రీసెంట్గా అయితే మొత్తం కట్టించి కలర్స్ వేయించాము. ఇంకా హాట్ రోడ్ అయితే స్టార్ట్ అయ్యాము. హాట్ రోడ్లో ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర అయితే వచ్చాము. ఇది మార్నింగ్ టైం అయ్యేసరికి ఐస్ క్రీమ్ లేదు, అందుకని బాదం మిల్క్ థమ్స్అప్ కొనిపించాను. బాదం మిల్క్ ఐస్ క్రీమ్ లేదు కానీ ఫలూదా అలా ఉంది, అది ఇప్పించాను, తిన్నాడు. ఇంకా మేమైతే ఫ్రీ బస్ అని ఉంది కదా ఇప్పుడు, అది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి మా నాన్న ఇంటికి పంపించేసి బస్ అయితే ఎక్కాము. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. అస్సలు ఆధార్ కార్డ్ చూపిస్తే టికెట్ ఇచ్చారు మనకి. ఇంతకుముందు అయితే కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు కదా బస్సుల్లో, ఇప్పుడైతే బస్సులో ప్లేస్ ఉంటుంది అండ్ ఆధార్ కార్డ్ చూపించగానే టికెట్ ఇచ్చారు. ఫ్రీ బస్ అంట. చాలా బాగుంది, నాకు అయితే నచ్చింది. గర్ల్స్కి స్టూడెంట్స్కి కొంచెం ఇలాంటివి చేస్తే బాగుంటుంది కదా, డబ్బులు లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, మన ఛార్జెస్ కూడా పేరెంట్స్ ఇవ్వలేకపోతూ ఉంటారు. నర్సాపేట అయితే రీచ్ అయ్యాము. నర్సాపేటలో బస్ స్టాండ్ పక్కన గ్రౌండ్లో బస్ స్టాండ్ లాగా పెట్టేశారు కొత్తగా. ఇంకా నేనైతే రావాల్సిన ప్లేస్కి అయితే వచ్చి షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇలా ఇంతకు ముందు కూడా వచ్చి షాప్కి షాపింగ్ చేశాను. ఇక్కడ క్లాత్స్ అయితే చాలా బాగుంటాయి. శారీస్ అయితే మెయిన్ చాలా బాగుంటాయి, రీజనబుల్ రేట్లో కూడా ఉంటాయి. ఇది వచ్చేసి నర్సాపేటలో ఎంబీఆర్లో నేనైతే షాపింగ్ చేశాను. శారీస్, డైలీ వేర్ శారీస్, పార్టీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మేమైతే ట్రై చేసాము ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. ఈ శారీ అయితే నచ్చింది, అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. మా అమ్మకి ఇలాంటి శారీస్ అయితే చాలా ఇష్టం, అందుకని ఇది ఒక రెడ్ శారీ ఒకటి, ఆ బ్లూ శారీ ఒకటి తీసుకున్నాము. ఇంకోటి గోల్డ్ కలర్ కూడా ఉంది, అది కూడా ట్రై చేసాము. బాగానే ఉంది అనిపిస్తుంది మరి, కానీ నాకు తీసుకోవాలనేది అనిపించలేదు, ఎందుకంటే అంచు దగ్గర లైట్ కలర్ వచ్చింది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాము. ఇది బాగుంది కదా అని చెప్పి ఇది తీసుకున్నాము. నాకైతే నచ్చింది ఈ శారీ అయితే, నాకైతే తీసుకున్నాము. తీసుకొని షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి, అవి చూసాము. ఇంతకుముందు తీసుకున్నాం కానీ ఏం కుట్టించుకోకుండా ఇంట్లో అలాగే పడేసాము, అందుకని ఇంకా వాటి మీద ఇంట్రెస్ట్ పోయింది. అయితే ఫుల్ ఆకలేస్తుందని లంచ్ అయితే చేద్దామని బిలాల్ దగ్గరికి వచ్చాము. బిలాల్లో ఫుల్ క్రౌడ్, మనం తినలేము అని చెప్పి పార్సల్ తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ వీళ్ళు ఏంటంటే సిట్టింగ్కి ఏసీ ఒకటి, నార్మల్ ఒకటి అలా సెట్టింగ్ పెట్టారు పక్కన. మేమైతే ఇంకా ఆ క్రౌడ్లో కూర్చోకుండా ఇటు సైడ్ ఒకటి ఉంది, అక్కడ కూర్చున్నాము. టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, ఇంకా కొంచెం పెరిగింది కానీ సూపర్ ఉంది టేస్ట్. మేమైతే 1/2 తీసుకున్నాము. 1/2 ఫుల్ అయిపోయింది. మేమైతే 2 తీసుకుందాం అనుకున్నాము, కానీ ఎందుకు తినలేమనిపించి 1/2 తీసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకున్నాము. 2 days నుంచి మా బన్ను బనానా కావాలని అడుగుతున్నాడు, అందుకని బనానా అండ్ మ్యాంగోస్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చాము. మా నాన్న వచ్చాడు, మేము ముగ్గురం అయితే బండి మీద ఇంటికైతే స్టార్ట్ అయ్యాము.
ఇంకా మధ్యలో బాదం పాలు తాగాము, సోడా తాగాము, అలా చిన్న చిన్న చిరు తిండ్లు తినుకుంటూ ఇంకా ఈ జర్నీ అయితే ఇలా హ్యాపీగా మేమైతే కంప్లీట్ చేసాము. మా ఊరైతే వచ్చేసింది దగ్గరికి. చూడండి మా ఊరు నిండా గేదెలే. మా ఊర్లో ప్రతి ఒక్కరికి గేదెలు అయితే పెంచుతారు. చాలా బాగుంటుంది. న్యాచురల్ మిల్క్ దొరుకుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.